నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. ఇటీవల జరిగిన నంబాల కేశవరావు ఎన్కౌంటర్ నేపథ్యంలో దళిత లిబరేషన్ ప్లాంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మార్వాడి సుదర్శన్ ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ, భారతదేశ రాజ్యాంగం సాక్షిగా దేశంలో నేడు కగార్ పేరు మీద కొనసాగిస్తున్న ఎన్కౌంటర్లతో కేంద్ర ప్రభుత్వం ఆదివాసీల బతుకులతో చెలగాటమాడుతోందని, సెంట్రల్ కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు నిరుపేద ప్రజల గురించి, అక్కడున్న ఆదివాసీ మన ప్రాణాలను కాపాడడానికి అక్కడికి వెళ్లిన వ్యక్తి అని మేము భావిస్తున్నామని, వరంగల్లో ఉన్నతమైన చదువుకొని ఇప్పుడు ఎన్కౌంటర్లో మరణించడం అనేది శోచనీయమని, నరమేధం సృష్టిస్తున్నటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదులతో శాంతి చర్చలు జరిపే కేంద్ర ప్రభుత్వానికి మావోయిస్టులతో చర్చలు జరిపే ఆలోచన ఎందుకు లేదని ప్రశ్నించారు. రాజ్యాంగం సాక్షిగా, బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా ఆర్టికల్ 21ని ఈ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, మనువాద సర్కార్ కార్పొరేట్ శక్తులకు ఈ దేశాన్ని తాకినది ఏమైనా చర్య. వీళ్ళు శాంతి చర్చ గురించి రమ్మంటున్నారు. వీళ్ళు మన దేశం వాళ్ళే. ఈ దేశం వాళ్ళని చెప్పేదానికేమో దీనికేమో చంపేయాలని ఒక మిషన్ పెట్టుకుంటారు. పాకిస్తాన్ వాళ్ళేమో వీని అయ్యే చుట్టం, వీని అవ్వ చుట్టం అన్నట్ట. పాకిస్తాన్ వాళ్ళకేమో శాంతి, దానికేమో చర్చ అంటారు. మరి దేశంలో పుట్టిన వారికేమో చర్చ లేదు. కారణం ఏంటంటే బహుళ జాతి కంపెనీలకు వీళ్ళు తాబేదారిగా ఉన్నారు. అందుకే ఇలా అమిత్ షా లాంటి వాడు, మరి మోదీ లాంటి వాడు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు. వీడు రాక్షస సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఒక మేధావిగా, చదువుకున్న విద్యార్థిగా ఈ దేశంలో జరుగుతున్న అన్యాయాన్ని చూసి భరించలేక పలిచిన కొడుకులు ఈ దేశాన్ని కొందరు వాని గిఫ్ట్లో పెట్టుకుంటున్నారు. ఈ దేశం అందరిది. మరి ఈ దేశంలో ఈ మాదిరిగా దోర్చడం ఎందుకని జీవితం అంతా ఆదివాసుల బతుకులలో గడిపిన ఇలా కేశవరావు గారు మన మధ్యలో లేకపోవడం, ఈ పూటకి వెనుకౌంటర్లు మూమాటికి వెంటనే నిలిపివేయాలి. శాంతి చర్చలు కొనసాగించాలి. లేకుంటే ఈ పుత్తూరు రాజ్యంలో రాజ్యాంగం సాక్షిగా ఆర్టికల్ 21 తుంగల దొక్కిన మనువాద సర్కార్ వారి యొక్క పాలసీ నడిపిస్తున్నట్టుగా మరి మేము మాట్లాడితే ఆర్టికల్ 19 ప్రకారంగా మాట్లాడే స్వేచ్ఛ ఉంది. ఈ దేశం పౌరులం. మరి పౌరత్వాన్ని కూడా చిన్న భిన్నం చేసేదానికి అక్రమ కేసులు పెట్టి దొంగల బాధులు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా హెచ్చరిస్తున్నాం. నిజంగానే ఈ దేశం యొక్క మట్టి మీద పుట్టినట్టయితే మీరు మంచి మైండ్ తోటి ఆలోచన చేసి ఈ దేశంలో శాంతి భద్రతలు రావాలి. దానికి రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగం పరంగానే చర్చకు రావాలని కోరుకుంటున్నాను. నా పేరు మార్వాడి సుదర్శన్, ఆదివాసీ సంఘీభావ వేదిక రాష్ట్ర కో-కన్వీనర్. భారతదేశ రాజ్యాంగం సాక్షిగా భారతదేశంలో ఇవాళ ఏదైతే కగార్ పేరు మీద ఏ ఎన్కౌంటర్లు అయితే కొనసాగిస్తున్నారో ఆదివాసుల బతుకులతోటి చెలగాటం ఆడుతున్నట్టుగా కనబడుతుంది. ఇవాళ సెంట్రల్ కమిటీ కార్యదర్శి నింబాల కేశవరావు ఆలియాస్ గంగాధర్ ఈయన నిరుపేద ప్రజల గురించి, అక్కడ ఉన్న ఆదివాసుల యొక్క మన ప్రాణాలను కాపాడేదానికి అక్కడికి పోయినట్టుగా మేము భావిస్తున్నాము. ఇక్కడ ఉన్నతమైన వరంగల్లో చదువుకున్న వ్యక్తి ఇవాళ ఒక ఎన్కౌంటర్కి గురి కావడం అన్నది ఇది బహుళజాతీయ కంపెనీలకు, కేంద్ర ప్రభుత్వం అన్నది, అమిత్ షా మోదీ సర్కార్ అన్నది ఈ దగులుబాజ్ సర్కార్. ఇది వాళ్ళ దగ్గర పెత్తందారి అయిన ఎవరికి అంటే అంబానీ, అడానీ అండ్ జిందల్ మిత్తల్ ఇలాంటి కార్పొరేట్ శక్తులకు అక్కడి ప్రాంతాన్ని అప్పజెప్పేదానికే ఒక్కొక్కరి తలకాయ మీద కేంద్ర కమిటీ సభ్యుడైతే ₹1,00,00,000, మరి రాష్ట్ర కమిటీ సభ్యుడైతే వానికి 50 లక్షలు, మరి జిల్లా కమిటీ అయితే 25 లక్షలు అనుకుంటా ప్రతి తలకాయ మీద పైసలు పెట్టుకుంటా ఒక్కొక్కరిని చంపేసేదానికి ఇది కుట్ర పండుతున్నారు. ఇది బుద్ధుని యొక్క దేశం. శాంతి ప్రబోధానికి సహకరించాలి. ఇలా శాంతి చర్చలంటే ఇలా ఆదివాసుల కొరకు ఇలా అన్నలు నక్సలైట్లు అన్న వాళ్ళు ఆయుధాలు పెట్టి బయటికి వచ్చి మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాము. టెక్నాలజీ పెరిగింది కదా, మరి ఆదివాసుల బతుకుల గురించి, విద్య, వైద్యము, మరి ఉద్యోగాల గురించి ఈ ప్రభుత్వం ఏమో కృషి చేస్తుందేమో, మరి వాళ్ళ బతుకులు బాగుపడతాయేమో అని అనుకుంటే ఇవాళ ఈ ప్రభుత్వం రాలేకపోతుంది. కారణం ఏంటంటే కార్పొరేట్ శక్తులకు అమ్ముడువైన సర్కార్ అన్నట్టుగా మేము భావిస్తున్నాం. లేంచో ఇప్పటికే ఈ సర్కార్ అన్నది ముందుకు వచ్చేది, కానీ ఇక్కడ వెనక ఈ కార్పొరేట్ శక్తులు ఉన్నాయి కనుకనే ఈ ఒప్పందం జరుగుతలేదు. అదే పాకిస్తాన్ మన పాకిస్తాన్ యొక్క
ఉగ్రవాదులు మన దేశానికి వచ్చి దాడి చేస్తే వాళ్ళ మీద ఉద్యమం అని చేస్తే దాన్ని శాంతి చర్చల పేరు మీద ఇవాళ అంటే పాకిస్తాన్ వాడు దగ్గరోడయిండు కానీ ఈ దేశంలో పుట్టి పెరిగిన ఈ దేశ ప్రజల గురించి పనిచేసే వనరుల గురించి పనిచేసే ఈ పర్యావరణాన్ని కాపాడాలన్న వాళ్ళు వీళ్ళు నక్సలైట్ పేరు మీద వీళ్ళని చంపడం అన్నది ఏమైనా చర్య. వీళ్ళు దూరమొల్ల అయిండ్రు కానీ పాకిస్తాన్ వాడు వీని అబ్బసుట్టం ఈయన అవ్వసుట్టం అన్నట్టుగా వానితోటి చర్చలకు సిద్ధమవుతున్నారు. కానీ ఈ పేద ప్రజల గురించి ఉన్నతమైన చదువుకొని ప్రజల గురించి ఉద్యమించే ఈ ఉద్యమకారుల గురించి వీళ్ళను ఎన్కౌంటర్ చేయడం అన్నది ఏమైనా చర్య. ఈ వెంటనే శాంతి చర్చలకు ఈ ప్రభుత్వం దిగి రావాలి. దిగి రాకుంటే కనీసం జ్యుడిషియల్ అన్న రాష్ట్రపతి ఒక మన ఆదివాసీ బిడ్డనే కనుక ఆ రాష్ట్రపతి అన్న చొరవ తీసుకొని వీళ్ళకు బుద్ధి లేని వాళ్ళకు బుద్ధి చెప్తూ శాంతి చర్చలకు సహకారం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు మార్వాడి సుదర్శన్, దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.